దిశ చక్కగా లేకపోతే దశ వనికిరాదు. ఆయన దిశ ఆయన దశ రెండు బాగలేక నేను మా బట్టను వచ్చి ఆడ కూర్చున్నాం. అవునా? అందుకే మిత్రులారా, ఈ ప్రభుత్వం మీది. మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఎన్నడని సెక్రటేరియట్ దగ్గరికి మిమ్మల్ని రానిచ్చండి. ఆయన ఉన్నప్పుడు ఎన్నడన్నా ప్రగతి భవన్లో గద్దరన్న పోతే గేట్ కాడ ఎర్రటెండ కూర్చోబెట్టిండు. అందశ్రీ పాటను 10 ఏళ్ళు బందీ చేసిండు ఫామ్ హౌస్లో. అందశ్రీ పాటకు జయ జయ హే తెలంగాణకు విముక్తి కలిగించింది ఈ ప్రభుత్వం కాదా? గద్దర్ అవార్డుల ద్వారా శాశ్వతంగా గద్దరన్న పేరును చరిత్ర పుటల్లో ఎక్కించింది ఈ ప్రభుత్వం కాదా? మాదిగ ఉపకులాల వర్గీకరణ 30 ఏళ్ల రావణ కాష్టాన్ని ఇవాళ పరిష్కరించింది ప్రభుత్వం కాదా? 100 ఏళ్ల బీసీ కులగణన ఎవ్వరు చేయకపోయినా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా బీసీల లెక్కలు తేల్చింది ఈ ప్రభుత్వం కాదా? ఈరోజు మీకోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, పని చేస్తూనే ఉన్నాం. కొన్ని మీరు అనుకున్నంత వేగంగా జరగకపోవచ్చు. ఎందుకంటే 8,11,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ అప్పే మా ప్రాణానికి పెద్ద ముప్పు అయింది, తెలంగాణ ప్రాణానికి. సంవత్సరం తిరిగితే బట్టి విక్రమార్క గారు తిన్నా తినకపోయినా ఓ పూట ఉపాసం పడినైనా 75,000 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టాల్సి వస్తుంది కేసీఆర్ గారు చేసిన అప్పులకు తప్పులకు. ఆ పైన వచ్చిందే మనది. ఆ పైన నుంచే సన్న బియ్యం ఇచ్చినాం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు పేదోళ్ళకు కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయల బోనస్ ఇచ్చినాం, 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం, 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకి ఇచ్చినాం. ఈరోజు వడ్ల కొనుగోలు కోసం 90,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టినాం. ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చినాం, 1000 మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసుకునే వ్యాపారం ఇచ్చినాం. హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల రూపాయల భూమి ఇచ్చి వాళ్ళు తయారు చేసిన వస్తువులను అమ్ముకునే అవకాశం ఇచ్చినాం. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ మహిళా సంఘాలకు బట్టి గారు సీతక్క ఇచ్చి ఈరోజు మహిళల్ని కూడా ఆదుకునేంత గొప్ప పనులు చేయడం జరిగింది.